నీకు గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్. ముందేది చెప్పను? నేను గుడ్ న్యూస్ అడిగినా నువ్వు బ్యాడ్ న్యూసే కదా చెప్పేది, మళ్ళీ అడగడం దేనికో. మన కంపెనీ ఇంకో కంపెనీ టేక్ ఓవర్ చేసుకుంటుంది. ఏంట్రోయ్ ఫస్ట్ టైం గుడ్ న్యూస్ చెప్తున్నావు? కానీ ఆ కంపెనీకి నిన్ను ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారు. జాబే కదా, ఎక్కడైనా చేయొచ్చులే. అవును, నీ జాబ్ ఎక్కడా? ఇక్కడే. ఇది ఇంకా సూపర్. ఇందులో నాకు ఒక్క బ్యాడ్ న్యూస్ కూడా లేదు. ఐఎమ్ ఫుల్ హ్యాపీ. టేక్ ఓవర్కి ఇంకా ఎన్ని మంత్స్ టైం పడుతుంది? 2 or 3 months. ఇంకో 2-3 months భరించాలన్నమాట నిన్ను. నేను నీ ఫ్రెండ్ రా. ఫస్ట్ గుడ్ న్యూస్ చెప్తాను ఎలా అనుకున్నావు? మరి ఇంతసేపు చెప్పింది బ్యాడ్ న్యూస్. మరి గుడ్ న్యూస్? నీ క్రష్ మన ఆఫీస్లో చేరింది. ఎప్పుడు రా? ఈరోజే. ఈ విషయం నాకు తెలియలేదు. ఎందుకంటే నువ్వు తన ఆఫీస్లో చూడలేదు కాబట్టి. ఇంటర్వ్యూకి వచ్చిన రోజన్నా చూడాలి కదరా. నువ్వు వర్క్లో బిజీ ఉండొచ్చు కదా. నువ్వు ఖాళీగానే ఉన్నావు కదరా. ఫ్రెండ్ మీద పంచులేసినోడు బాగుపడ్డట్టు చరిత్రలు లేదు. ఫ్రెండ్స్ కదా, మేబీ రాసిన బుక్లు చింపేసి ఉంటారు. నీకు ఇంకా 3 నెలలు మాత్రమే టైం ఉంది, అది గుర్తుపెట్టుకో. గుర్తు చేయడానికి నువ్వు ఉన్నావు కదరా. కానీ ఈ రోజు నుంచి నేను నీ ఫ్రెండ్ని కాదు, ఎనిమిని. ఎందుకంత చెత్త డిసిషన్ తీసుకున్నావు? తీసుకోవాల్సి వచ్చింది. నా ఫ్రెండ్ అంత చెత్త డిసిషన్ తీసుకోడు. ప్రెసెంట్ ఎనిమి కదా, తీసుకుంటాడు. హాయ్. హే హాయ్, నువ్వేంటి ఇక్కడ? ఫస్ట్ నిన్ను చూసినప్పుడు నేను కూడా అలానే అనుకున్నా. తర్వాత ఆలోచిస్తే నువ్వు కూడా ఇక్కడే జాయిన్ అయ్యావని అర్థమైంది. ఇక్కడ నాకెవ్వరూ తెలీదు, ఎలా ఉంటుందో అనుకున్నా. బట్ నిన్ను చూసాక ఐ ఫీల్ హ్యాపీ. సునీల్ కూడా ఇదే కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఇద్దరూ అనుకొని ఒక దగ్గరే జాయిన్ అయ్యారు కదా? అదేం లేదు, ఏదో అలా కుదిరిపోయింది. అసలు ఇద్దరు ఎవరితో మాట్లాడేవారు కాదు కదా? నువ్వు కూడా ఎవరితో మాట్లాడకపోతుండే కదా. నేనంటే అమ్మాయిని బాబు. ఇప్పుడు బానే మాట్లాడుతున్నావు కదా. కొంచెం మారాను. మారావా లేక అలానే ఉన్నావా? నీలానే కొంచెం మారా అలా. ఒక్కసారి కూడా నాతో మాట్లాడాలనిపించలేదా? అనిపించలేదా అంటే అనిపించింది, కానీ మాట్లాడాలంటే భయం. భయం దేనికి? ఎలా రిసీవ్ చేసుకుంటావో తెలియదు కదా. మాట్లాడితేనే కదా అసలు ఎలా రిసీవ్ చేసుకుంటానో తెలిసేది. ఏమో, భయం అలా ఉండిపోయింది. ఇప్పుడు లేదా భయం? నువ్వు వచ్చి మాట్లాడావు కదా, ఇప్పుడు భయం పోయింది. కాలేజ్లో నీకు ఒక సీక్రెట్ క్రష్ ఉండేది అని విన్నాను. ఇజ్ ఇట్ ట్రూ? ఇంతకీ తనకి చెప్పావా లేదా? నా గురించి తెలిసి కూడా అడుగుతున్నావా? అది కూడా కరెక్టేలే. ఆమె ఎవరో చెప్పు, నేనన్నా హెల్ప్ చేస్తా. టైం వచ్చినప్పుడు చెప్తాలే. ఈలోపు తను ఇంకెవరితో అయినా కమిట్ అయిపోతే మళ్ళీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నాకు ఆ భయం ఉంది, కానీ ఇంత సడన్గా అడిగితే చెప్పడం కొంచెం కష్టం. నాకు కొంచెం టైం కావాలి. ఓకే, ఈవినింగ్ అలా బయటికి వెళ్దాం, రెడీగా ఉండు. సరేనా? వీడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడా లేదా కాల్ సెంటర్లో చేస్తున్నాడా? ఎప్పుడు చూసినా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాడు. ఆడి ఫోన్ ఆడిష్టం, మనకెందుకురా? వాడు మన టీం కూడా కాదు. ఒకసారి కాల్ చేసి డిస్టర్బ్ చేద్దాం. ఎందుకురా? ఊరికే టైం పాస్. లవ్ యూ టూ బేబీ. ఎవడో కాల్ చేస్తుండే. కాల్ మాట్లాడుతుంటే వెయిటింగ్ మరి కాల్ చేస్తా. రింగ్ అవుతుంది ఏంట్రా? రే, వాడు 2 ఫోన్లు 4 సిమ్లు మెయింటైన్ చేస్తున్నాడు. బేబీ లవర్ బాయ్ రా వాడు. లవర్ బాయ్ కాదు, లస్ట్ బాయ్. మళ్ళీ కాల్ చేస్తున్నాను, సరేనా? బాయ్.
హాయ్. పర్లేదు, ఇప్పటికైనా మాట్లాడవు. ఏదో అప్పుడప్పుడు అలా. ఏంటి ఇద్దరు ఒకే దగ్గర జాయిన్ అయ్యి ఆఫీస్ మొత్తాన్ని ఏలేస్తున్నట్టున్నారుగా? మాకంత లేదు, చాలా మారిపోయావు. మారాల్సి వచ్చింది. ఏ ఏ అమ్మాయినా హ్యాండ్ ఇచ్చిందా ఏంటి? నాకంత సీన్ లేదు. నువ్వు కూడా చాలా మారిపోయావు. ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నావు. నువ్వు నీ ఫ్రెండ్స్తో యాక్టివ్, నేను నా ఫ్రెండ్స్తో యాక్టివ్, అంతే తేడా. మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. అప్పట్లో కాలేజ్లో మీ ఫ్రెండ్స్కి చాలా ఫాలోయింగ్ ఉండేది కదా? లిటిల్ బిట్. బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. నమ్మాలా? నమ్మాలా అంటే నమ్మాలి. నమ్మినాలి. నీకెవరు లేరా గర్ల్ ఫ్రెండ్స్? గర్ల్ ఫ్రెండే లేదు, ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ అంట. మరి నీ ఫ్రెండ్కి? వాడికి అంత సినిమా లేదు. అంటే అతను ఎవరికి చేయడు, బట్ అతన్ని ఎవరైనా చేయొచ్చు కదా. ఇద్దరూ చేశారనుకుంటా, వీడే వాళ్ళని పట్టించుకోలేదు. అర్థమవుతుంది. నీకు గుడ్ న్యూస్ రా. ఏంటో అది. తను నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగింది. ఏం చెప్పావు? లేరని చెప్పినా. నువ్వు చెప్పింది నిజమే కదా, అందులో గుడ్ న్యూస్ ఏముంది? పిచ్చిమాలోకం, తనకు నీ మీద ఇంట్రెస్ట్ ఉందని అర్థమైంది. ఒక్క క్వశ్చన్కే అన్న ఉడికిందో లేదో ఒక్క మెతుకు చూస్తే తెలిసినప్పుడు ఇంట్రెస్ట్ ఉందో లేదో ఒక్క క్వశ్చన్కే తెలుస్తుంది. ఏమోరా, నువ్వేం చెప్తావో ఏమీ అర్థం కాదు. తనతో మాట్లాడినావా? మాట్లాడినా. ఏమన్నది? నా క్రష్ గురించి అడిగింది. చెప్పావు మరి? లేదు. చెప్పాలి కదా. క్రష్ గురించి అడిగితే ఏం చెప్తాంరా? అవకాశం వచ్చినప్పుడే పట్టుకోవాలరా. వెళ్ళాక పట్టుకుందామన్నా దొరకదు. నీకు అస్సలకే టైం కూడా ఎక్కువ లేదు. టైం వచ్చినప్పుడు డైరెక్ట్గా చెప్తాలేరా. నువ్వు డైరెక్ట్గా నమ్మాలా? ఈ ఒక్కసారికి నమ్మురా. సర్లే అయితే, లేట్ చేయకుండా చెప్పేసి. ఏదో మీటింగ్ ఉందంట, హెచ్ఆర్ఎం అంటుండు. మేము ఎంప్లాయీస్ రా, మాకు రెస్పెక్ట్ ఇవ్వరా? నేను ఎంప్లాయ్ నీడా. ఏంట్రోయ్ వచ్చిందండి, మార్నింగ్ నుంచి పోయాలి. కనపడలేదు? అంటే తమరు బిజీ కదా. ఇంకో మాట చెప్పు. అంటే ఆఫీస్లో కొత్త అమ్మాయి జాయిన్ అయింది కదా, ఆ అమ్మాయికి సైట్ కొడుతున్నా. ఇదే జోక్ ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుంచి చెప్తున్నావు. ఇంకో జోక్ చెప్పు. ఈ జోకే ఎక్కువ. చెప్పు బేబీ. మీటింగ్లో ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తాను, సరేనా? బాయ్. గుడ్ ఆఫ్టర్నూన్ గాయ్స్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మనకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. మన కంపెనీ ఒక కొత్త కంపెనీని టేక్ ఓవర్ చేసుకుంది. ఇదంతా జరగడానికి ఒక 3 months టైం పడుతుందని అనుకున్నాము, కానీ అనుకోకుండా ఈరోజే అగ్రిమెంట్స్ అయిపోయాయి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని అక్కడికి పంపిస్తున్నాము. బేబీ, మీటింగ్ అయిపోయింది, బయలుదేరుతున్నా.